అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మనం ఇప్పుడు బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాం. మరియు కాంట్రాక్టర్లకు మధ్యన వారధిగా పనిచేస్తున్న సంఘం ఇది 1941లో స్థాపించబడ్డది, బిఫోర్ ఇండిపెండెంట్. ఈ సంఘంలో మోరీ కట్టే కాంట్రాక్టర్ కాడ నుండి డ్యామ్ కట్టే కాంట్రాక్టర్ వరకు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఆ ఇబ్బందులు తొలగిస్తేందుకు ఈ సంఘం పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో రోజు రోజుకు గత 4-5 సంవత్సరాల నుండి రోజు రోజుకి ఏదైతే డబ్బు వెచ్చించి ప్రభుత్వ పనులని ప్రజల సౌకర్యార్థం చేస్తున్న కాంట్రాక్టర్లు చితికిపోతున్నారు. ఈ చితికిపోయే సందర్భంలో వారందరూ ఈ సంఘం అలుపుదట్టారు. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం కాంట్రాక్టర్ని కాపాడుకోవడమే. దానికి ఈ సంఘం తరఫున మనం బిల్డర్స్ అసోసియేషన్ తరఫున ఎన్నో విన్నపాలు చేశాం. గత ప్రభుత్వానికి చేశాం, ఈ ప్రభుత్వానికి చేశాం. ఏంటంటే సీరియల్ ఎమ్మటి పేమెంట్ ఇవ్వండి. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే బిఎంఎస్ పద్ధతి చేసి సీరియల్ ఎమ్మటి పేమెంట్లు ఇచ్చారో ఆ పద్ధతి 2017 వరకు నడిచింది. 2017లో దాన్ని సడలించడం జరిగింది. మాకప్పుడు నెల నెల జీతాల్లాగా పేమెంట్ వచ్చేది. మేము కూడా మా దగ్గర పనిచేసే ఉద్యోగస్తులకు మా సరఫరా చేసిన ఏదైతే మెటీరియల్ సరఫరా చేసిన సరఫరావేత్తలకు కూడా టైంకు పేమెంట్ ఇచ్చేటోళ్ళం. ఈరోజు బ్యాంకులలో అప్పులు తెచ్చి ప్రైవేట్ అప్పులు తెచ్చి ఎప్పుడు పేమెంట్ వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. వారు వచ్చి ఇళ్ల మీద ఒత్తిడి చేసినప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి ఉదాహరణ మన మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలులో శ్రీనివాసరెడ్డి గారు ఉరేసుకొని వాళ్ళు మరణించడం జరిగింది. వారికి సుమారు 10 కోట్ల పేమెంట్ పెండింగ్ ఉంది. ఇలాంటి దుర్భర పరిస్థితిలో ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాం. మేము ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం వెన్నంటుండి ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి కార్యక్రమాలని మేము పనుల ద్వారా చేసి ప్రజలకు సౌకర్యం కల్పిస్తేందుకే మేము ఉన్నాం. మా ఆర్థిక లాభం తర్వాత మొదలైతే మేము అప్పైనా ఎంత మితికైనా అప్పు తెచ్చి మేము ఆ పని కంప్లీట్ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో పనిచేసే వాళ్ళం. ఈరోజు మా కుటుంబాలు, మా సరఫరాదారు కుటుంబాలు, అదేవిధంగా మా ఉద్యోగస్తులు అందరూ వీధిన పడే పరిస్థితి ఏర్పడ్డది. మీరు ఎంతైతే డబ్బు ఇవ్వగలుగుతారో అంతే పని చేయించండి. మీరు రూపాయి డబ్బు ఉంటే 10 రూపాయల పని పెట్టుకుంటే కాదు. మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిని మరియు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారిని మీరు ఎమ్మటే తక్షణం ప్రయారిటైజ్ చేసి ప్రయారిటీలు ఉన్న పనులు చేయించండి. ప్రయారిటీ లేని పనులని ఆపేయండి. మా డిపాజిట్ వాపస్ ఇవ్వమని కోరుతున్నాం. మేము దీని ఉమ్మడి తెలంగాణలో ఉన్న యావత్ 10 జిల్లాల నుండి ఈ కాంట్రాక్టర్ల గోడు ఎవరు పట్టించుకుంటలేరనే ఉద్దేశంతో మనం ఏం నిర్ణయం తీసుకోవాలనేది చలో హైదరాబాద్ పిలుపు వేయడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా జూన్ 18 నాడు జరిగే సమావేశానికి అన్ని జిల్లాల నుండి కాంట్రాక్టర్ సోదరులు మీరు అధైర్యపడకండి, మీరు ఆత్మహత్యలకు లోను కాకండి, మేము ఉన్నాము అని ఈ అసోసియేషన్ పెద్దలందరూ ధైర్యం చెప్పి జూన్ 18 నాడు పెద్ద ఎత్తున ఒక సన్నాహక సమావేశం అక్కడ ఒక సభ పెట్టుకున్నాం. దాని మార్గంలోనే ప్రతి జిల్లాలో సన్నాహక సమావేశం పెడుతున్నాం. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశం ద్వారా యావత్ జిల్లాలో మోరీ కట్టే కాంట్రాక్టర్ కాడ నుండి పెద్ద కాంట్రాక్టర్, చిన్న మధ్య పెద్ద కాంట్రాక్టర్లు అందరూ
వచ్చి ఈ సభను విజయవంతం చేయమని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మా కోటి కాంట్రాక్టర్లకు ఉమ్మడి జిల్లా ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ కాంట్రాక్టర్లు మరియు పంచాయత్ అదే డిపార్ట్మెంట్ పనిచేసే నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఇంకా మీరు చెప్పినట్టుగా మా జిల్లాలో ఇప్పుడు ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది. అంటే మనకు ఉన్న అంశం ఏంటంటే ఒకటి ఫస్ట్ పేమెంట్ అనేది మెయిన్ ఇష్యూ పేమెంట్ కొరకు మాట్లాడుతున్నాము. ఎన్ని సంవత్సరాలైనా పనిచేసిన పేమెంట్ అక్కడే ఉండిపోయినాయి. ఆ పేమెంట్ ఒక వరుసగా అంటే ఒక బిల్ మన పిఎంఎస్ సిస్టమ్ బిల్ మానిటర్ సిస్టమ్ పేమెంట్ కావాలనే ఉద్దేశం ఫస్ట్. అది రెండవ ఉద్దేశం ఏంటంటే 2021-22 సంవత్సరం నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికున్న పెండింగ్ దాదాపు 20,000 కోట్ల పెండింగ్ ఉన్నాయి అకౌంట్స్ వివిధ శాఖల నుండి. పంచాయతీ కానీ, ఆర్ఎంపీ కానీ, మున్సిపాలిటీ కానీ, ఇంకా ఇరిగేషన్ కానీ అన్ని శాఖలు ఉన్నటువంటి 20,000 కోట్ల పెండింగ్ ఉన్నాయి ఇప్పటివరకు. ఆ పెండింగ్ ఇంకా చేసుకుంటూ పోతుంటే అది పెండింగ్ అట్లే అయిపోతున్నది. ఇందులో చాలా కాంట్రాక్టులు అప్పు చేసి అక్కడిక్కడ తీసుకొచ్చి బ్యాంకులో రుణం తీసుకొచ్చి ఆ రుణాలు కట్టలేక ఆ బ్యాంకు కూడా ఈ వాళ్ళని ప్రెషర్ చేస్తే వాళ్ళ ఆస్తులు కూడా పోతున్నాయి. ఇప్పుడు ఏదైనా అమ్ముకుందాము, ఏదైనా పెళ్లి చేద్దామన్నా కానీ, కనీసం మా పిల్లలకు ఇలా పెళ్లి చేద్దామన్నా కానీ ఇప్పుడు పిల్లనిచ్చే ముచ్చట్లేదు. అంటే పిల్లలు తీసుకొచ్చుకుందామన్నా, పిల్లని ఇద్దామన్నా కానీ మా కాంట్రాక్టర్ అరవాన్ కావాలి, పేమెంట్ ఏమున్నాయి, మన పైసలు లేవు, ఏడున్నాయి, ఎక్కడో ఉన్నాడు, మనకి అప్పులు ఉన్నాయి, వానికి నా బిడ్డలు ఎందుకు ఇవ్వాలి, నేను వానికి కొడుకు ఎందుకు ఇవ్వాలి, ఈ దుస్థితి ఉన్నది. ఇదంతా కారణం ఏంటి? మన పేమెంట్ చక్కదనం ఉంటాయి. 100% ప్రతి ఒక్కరు సక్సెస్ ఉండదు. కాంట్రాక్టర్ అనేవాడు ఎప్పుడు కానీ దేశాభివృద్ధి కొరకు పనిచేసేవాడు. ఇలా అగ్రికల్చర్ సిస్టమ్ ఉంది. అగ్రికల్చర్ ఇట్లా వెనుక ఉందో మన రైతులు అన్నం తినది ఏది కాదు. అగ్రికల్చర్ రైతు SN Reddy, past national president, Builder Association of India. Now I am heading executive board member of International Federation of Contractors Association of 30 countries. So Builder Association of India, Builders and the confused అవుతున్నాను. ఈవెన్ ఆఫీసర్స్ కూడా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి 9-10 అసోసియేషన్స్ మాది మాత్రం 1941 ప్రీ ఇండిపెండెన్స్ అసోసియేషన్, ఇది ఒకటే ఒక అసోసియేషన్. సో ఇన్ని దేశాలు తిరిగినాం, ఇన్ని చూసినాం. కానీ ఎస్పెషల్లీ ఫ్రమ్ మా సోదరులు చెప్పినట్టు టేక్ మచ్ టైం. మా సోదరులు ఆల్రెడీ మీరు చెప్పినారు 2017 నుండి. దానికి కొంత కారణం మా వాళ్ళే. దాంట్లో ఎలాంటి లేసుకుందో నాయకులు కొంత మాలు తప్పుడు ఉంటాయి. ఈ ఫస్ట్ అనేది పోయింది. దానివల్లనే ఈ ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా 2 years కింద పనిచేసిన టోకన్ బిల్లు కొంత రాదు, లాస్ట్ మంత్లో చేసినందుకు వచ్చేస్తుంది. సో ఈ దరిద్రం అట్లాగే కంటిన్యూ అవుతుంది. అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ ఎందుకు అది అవుతుంది అనేది ఇంకా భగవంతునికే తెలియాలి. ఇక్కడ ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారు మరి గట్టివాడే, డబ్బులు ఉంటే ఆయన గట్టి చీఫ్ మినిస్టర్, ఆయన ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్ ఇండియాలో ఎవరు ఉండడు. కానీ డబ్బు లేదండి. డబ్బు ఉన్నా లేకపోయినా కానీ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరంటే కాంట్రాక్టర్స్. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ధైర్యంగా వితౌట్ ఎనీ ఫియర్ నేను చెప్పగలుగుతాను మీకు. ఇన్ని దేశాలు తిరిగినాను కాబట్టి బిలాంగ్స్ టు అవర్ తెలుగు స్టేట్స్ కాంట్రాక్టర్స్ లైక్ అవర్ సీనియర్ B. Sinaya and company is constructed a parliament house and secretariat building in Afghanistan, which is most dangerous terrorist country in the world. Now is upright to execute the works in our Telugu states. ఆఫ్ఘనిస్తాన్లో పనిచేయచ్చు. మా సోదరులను కావాలంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. నిర్భయంగా పనిచేయచ్చు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ సంపదలు వీళ్ళేమో మానసికంగా చదువుతున్నారు. సో మెయిన్ ఏంటంటే మాకు పేమెంట్స్ లేవు, మమ్మల్ని వదిలేయండి. పోనీ ఎక్కడైనా పోయి బతుకుదామంటే మా ప్రతి డాక్యుమెంట్ బ్యాంకులలో ఉంది. గవర్నమెంట్ ఈ మధ్యన డివోర్స్ అన్న తొందరగా ఇస్తుంది. 6 నెలల లోపల విడాకులు అప్లై చేసుకుంటూ ఇల్లు ఇస్తుంది. ఇక్కడ అగ్రిమెంట్ సైన్ చేసినట్టు వాడు సావాలి, లేదా వర్క్ కంప్లీట్ చేయాలి, వదిలిపెట్టుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా తయారైపోయింది. సో వీటన్నిటికీ ఈ మన జిల్లా వారిగా ఇవన్నీ చేసుకోవడం అన్నిటికీ ఏంటంటే సీఎం అపాయింట్మెంట్స్. ఇక లాస్ట్ 10 years చెప్తున్నాను. అక్కడ ఆ స్టేట్లో ఈ స్టేట్లో అసలు సీఎం అపాయింట్మెంటే లేదు. పాపం ఈయన వచ్చిన తర్వాత 4-5 times గెలిచినాం. ఈ మధ్యన బాగా విజయమెంట్ టెన్షన్స్ ఎక్కువైనా వీ డోంట్ నో. ఇప్పుడు ఆశిస్తున్నాము ఇక్కడ ఈ మధ్య ఇంటికి కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కలవాలంటే. సో ఏదేమైనా కానీ మాకు ఇప్పుడు కావాల్సింది సీఎం అపాయింట్మెంట్. దాని కొరకే ఇదంతా.
ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా మళ్ళీ ఆయన దగ్గరికి పోవాల్సింది. ఇంకా నో సెకండ్ పర్సన్, ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి గారికి మనకేమో చేయాలి లేదా వదిలేయాలి, వేరే రాష్ట్రానికి పోయినా బతుకుతామండి. సో ఈ కైండ్ ఇన్ఫర్మేషన్ దూరాల అగ్రిమెంట్ నెంబర్ 1 స్పిల్వే బ్రిడ్జ్ కూడా చేసినా, నేను కొన్ని గేట్లు కూడా పెట్టినాను ఆ రోజు. అంటే ఇప్పుడు మెట్రోలో చేయాలి. ఇదంతా దూరదృష్టితో ఇవన్నీ ఆలోచించుకొని 2014 నుంచే 90% తగ్గించుకున్నాం కదా. ఏదో ఈ అసోసియేషన్కి సోషల్ సర్వీస్ ఇవన్నీ చేసుకుంటున్నాము. ఒక్కొక్కరి బాధలు చూస్తే ఒక ముక్కుర ఇంకా ముఖ్యంగా ఇంకా మీరే మాకు ఏంటంటే పత్రికలు ఏంటి కళ్ళు మీరు ముందు మీకు చేయాల్సింది పత్రిక అది ఉందా అంటే అది ఒక పెద్ద దరిద్రం అయిపోయింది మనకు. ఇంతకుముందు మీరే చిన్న చెప్పిన ఇంత రాస్తే దానికి ఒక రిజైండర్, ఓ ఎంక్వైరీ ఇమీడియట్గా వారికి ఫస్ట్ మేము ఇది ఎక్స్ప్రెషన్ అడిగేవాళ్ళం. ఇప్పుడు తాటికాయ అక్షరాలతో కానీ లాభం లేదు.